నాన్నగారిని చూసి నేను గర్వపడిన క్షణాలు జీవితంలో చాలా ఉంటాయి. అందులో కొన్ని చెప్తానండి. మా తాతయ్య గారు చాలా ధనవంతులు, చాలా చాలా డబ్బులు సంపాదించారు. మా నాన్నగారులందరూ సిల్వర్ స్పూన్తో పుట్టారు. సో వెరీ రిచ్. బట్ తర్వాత కాలంలో ఆ డబ్బు అంతా హరించిపోయింది. 80స్లో అందరూ మెడ్రాస్లో ఉండేవాళ్ళం అండి. ఒక రెండు గదులలో 14 మంది 15 మంది అందరం ఉండేవాళ్ళం. అప్పట్లో మా ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే మా పెద్దనాన్నగారు మా నాన్నగారు వెళ్ళి మా తమ్ముడి కుటుంబానికి అందరికీ సరిపడగా వెళ్ళి కథలు రాసి రావాలండి. సో అప్పుడు ఇంకా గోస్ట్ రైటర్స్గానే ఉండేవారు, పేరు పడేది కాదు. వీళ్ళు పనిచేసేవారు, గోస్ట్ రైటర్స్గా వచ్చి డబ్బులతోనే గడిచేది. సో మా అందరికీ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడు పేరు పడుద్ది, శివశక్తి దత్త, విశ్వ విజయేంద్ర ప్రసాద్, ఈ 2 పేర్లు ఎప్పుడు పడతాయని చాలా చాలా ఆశగా చాలా ఆతృతగా వెయిట్ చేసేవాళ్ళం అండి. అలా చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత జానకిరాముడు సినిమాకి ఫస్ట్ టైం కథ శివశక్తి దత్త విశ్వ విజయేంద్ర ప్రసాద్ అని పడింది. అప్పుడు ఆ టైంలో మేము అమరేశ్వర్ క్యాంప్లో ఉండేవాడిని. మాన్వీర్లి పక్కన టౌన్, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌను. సితార పుస్తకం కొనుక్కొని ఆతృతగా ఓపెన్ చేసి చూసేవాళ్ళం ప్రతి వారం. ఆ వారం ఓపెన్ చేసి చూసినప్పుడు ఫస్ట్ టైం పేరు చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా చాలా గర్వంగా అనిపించింది. పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న అందరికీ చూపించి నాన్నగారుల పేరు పడి అని చెప్పి వెళ్ళి ఇంట్లో ఉన్న పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి అందరం పూజ చేసుకున్నామండి. అది చాలా చాలా గర్వంగా అనిపించిన క్షణం అది. నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత కొన్ని సంవత్సరాలకి నేను నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడిని అండి, అసిస్టెంట్ రైటర్గా. అప్పుడు నాన్నగారు బంగారు కుటుంబం, బొబ్బిలి సింహం, ఆ టైప్ అంతా బేసిక్గా తెలుగు జనాలకి తెలుగు సినిమాలకి సరిపడగా కథలు రాస్తూ ఉండేవారండి, సక్సెస్ఫుల్ రైటర్. కానీ నాన్నగారిని చిన్నప్పటి నుంచి నేను చూసిన మా నాన్నగారు ఏంటంటే ఇంగ్లీష్ నవల్స్, విల్బర్ స్మిత్ అని, సిడ్నీ షెల్డన్ అని పెద్ద పెద్ద పేర్లున్న రైటర్స్, మా ఇంట్లో నెంబర్ ఆఫ్ నవల్స్ ఉండి అంత పెద్ద పెద్దవి ఉండే. నాన్నగారు మీరు అలాంటివి చదువుతూ ఉంటారు కదా, కథలన్నీ ఇలాగ రాస్తున్నారంటే సరే ఒక కథ చెప్తాను, రా అవి ఇదా ఒక కథ చెప్తానని చెప్పి ఒక స్టోరీ చెప్పారండి. సింపుల్ లైన్, ఒక హాలీవుడ్ సినిమా లైన్ చెప్తాను రా అని చెప్పారండి. రష్యా తన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నిటిని పసిఫిక్ సముద్రంలో మధ్యలో దాచుకుంటుంది. అక్కడ న్యూక్లియర్ ట్రీటీ జరిగినప్పుడు ఎవరి దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయో తెలియకూడదు కాబట్టి మా దగ్గర ఇన్నే వెపన్స్ ఉన్నాయని చెప్తూ అసలైన వెపన్స్ అన్నింటినీ పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో దాచేస్తుంది. కానీ ఆ టైంలో టెక్టానిక్ ప్లేట్స్ షిఫ్ట్ జరిగి అణాయుధాలన్నీ, అటమ్ బాంబ్స్ అన్నీ ట్రిగర్ అవ్వాలంటే చాలా హై టెంపరేచర్ కావాలి. అది ఎలాగ జరగదు కాబట్టి అక్కడ దాస్తుంది. కానీ ఆ టైంలో టెక్టానిక్ ప్లేట్స్ జరిగి విపరీతమైన వేడి ఉత్పత్తి అయ్యి అటామిక్ బాంబ్స్ అన్నీ ఒకేసారి డెటోనేట్ అవుతాయి. డెటోనేట్ అయితే సునామీ క్రియేట్ అవుతుంది. ఆ సునామీ ఫస్ట్ జపాన్ దగ్గరగా ఉంది కాబట్టి జపాన్ మీద పడి మొత్తం జపాన్ అంతా సర్వనాశనం అయిపోతుంది. అవతల పక్క వేవ్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అమెరికా. సో అమెరికా దాన్ని కౌంటర్ చేయడానికి ఏం చేయాలని ఆలోచించి అక్కడి నుంచి వేవ్ ఇక్కడ వరకు ట్రావెల్ అవ్వాలంటే 48 అవర్స్ 24 అవర్స్ అంత టైం పడుతుంది. ఈ లోపల తన దగ్గర ఉన్న అణాయుధాలన్నింటినీ, ఆటమ్ బాంబ్స్ అన్నింటినీ ఆపోజిట్ డైరెక్ట్లో డిటనేట్ చేసి ఎదురుగుండా వస్తున్న సునామీని ఇంకో సునామీతో అడ్డుకుంటుంది. ఇది మా నాన్నగారు చెప్పిన లైన్ అండి, 25 years బ్యాక్. అప్పటికి సునామీ అంటే ఏంటో కూడా తెలియదు నాకు అసలు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి సునామీ మనకి జరిగి ఎక్కడ జరిగిందో మర్చిపోయాను. బట్ దాని తాలూకు ఇంపాక్ట్ ఇండియా మీద పడినప్పుడు కానీ సునామీ అంటే ఇదే, ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందా, మా నాన్నగారు ఇలాంటి లైన్ రాశారని చెప్పి ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పిన కథకి చాలా సంవత్సరాల తర్వాత చాలా గర్వంగా అనిపించిందండి. సెకండ్ టైం. థర్డ్ టైం 2 సంవత్సరాల క్రితం జస్ట్ 2 weeks గ్యాప్లో బజరంగి భాయిజాన్ అండ్ బాహుబలి, ఇండియాస్ 2 biggest blockbusters ఒక రైటర్ రాశారు అన్నది 2 వారాల గ్యాప్లో జరగడం చాలా గర్వంగా అనిపించిందండి.
ఈ మా నాన్నగారి గురించి నాకు గర్వంగా అనిపించిన కొన్ని క్షణాలే, ఇంకా తవ్వుకుంటూ వెళ్తే చాలా చాలా ఉంటాయండి. నాన్నగారు నాకు శ్రీవల్లి కథ ముందు చెప్పారండి. ముందు చెప్పినప్పుడు నాకు అంత ఎక్కలేదు. ఐడియా బాగానే ఉందండి, కానీ డెవలప్మెంట్ అంత బాగాలేదని, అంత అంత గొప్పగా అనిపించలేదని చెప్పాను. బట్ నాకు నమ్మకం ఉందరా అని చెప్పి మొదలుపెట్టారు. తర్వాత చేసిన మార్పులతో ఇవాళ పొద్దున్నే చెప్పారండి స్టోరీ మొత్తం. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనిపించింది. నాన్నగారితో నేను చెప్పిన మాటలో స్టోరీ చాలా బాగుందండి, చాలా గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉంది. బట్ తీయాలి, దీన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా డైరెక్షనల్ స్కిల్స్ కావాలి, ఇది నాకు అనిపించిందండి అని చెప్పాను. ఇప్పుడు మా నాన్నగారి సినిమా రెడీ అయిపోయింది. నాకు ఒక్క ఫ్రేమ్ కూడా చూపించలా, మీతో పాటే నేను చూశాను ఇది మొత్తం అంతా. ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్షణాల కన్నా ఎక్కువ గర్వంగా అనిపించే క్షణం ఏంటంటే, కొడుకుగా, డైరెక్టర్గా, స్టోరీ రైటర్గా నాన్నగారు ఎంత గొప్ప తెలుసు. సో దానికి ఈక్వల్గా డైరెక్టర్గా అంత గొప్పగా సినిమా తీస్తే అప్పుడు నా కొడుకుగా గర్వంగా అనిపిస్తుందండి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. బట్ అది కొడుకుగానే, డైరెక్టర్గా మాత్రం నేను పోటీగానే చూస్తాను. ఎందుకంటే నా సినిమాలు చూసినప్పుడు ప్రతి ఫ్రేమ్లో తప్పులు ఎతుకుతూ ఉంటారు. ప్రతి సీన్లో నేను ఎంతో బాగా తీసుకున్న సీన్లో కూడా ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ తలపాకి సరిగ్గా లేదు, ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు అని తప్పులు ఎదుగుతూనే ఉంటారు. సో ఆ తప్పులు నేను కూడా ఎతకడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. కొడుకుగా గర్వపడే క్షణం కోసం, డైరెక్టర్గా దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అండి. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ శ్రీవల్లి విల్ బీ అ బిగ్ సక్సెస్ అండ్ బ్రింగ్ loads of money to the producer and lots of fame to everyone involved. Thank you very much.